సామాన్యులకు కోడిగుడ్ల ధరలు షాకిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు ధర ఏకంగా 8 రూపాయలకు చేరింది. పౌల్ట్రీ చరిత్రలోనే ఇదే రికార్డు ధరని వ్యాపారులు తెలిపారు. గతంలో 30 కోడిగుడ్లను 170 రూపాయల వరకు విక్రయించేవారు. కానీ గత 10 రోజులుగా 30 కోడిగుడ్లను 220 రూపాయల వరకు హోల్సేల్ మార్కెట్లోనే విక్రయిస్తున్నారు. నాటు కోడిగుడ్డు అయితే 15 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్ కు తగిన ఉత్పత్తి లేకపోవడం వల్లే కోడిగుడ్ల ధరలు పెరిగిపోతున్నాయని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో రోజుకు సుమారు 8 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. కోడిగుడ్డు ఉత్పత్తికి అవసరమయ్యే దానా, ముక్కలు, చేప పొట్టు వంటివి వాటి ధరలు పెరిగిపోవడంతో చాలా మంది పౌల్ట్రీ రైతులు కోళ్ల ఫారాల నిర్వహణ ఆపేశారు. దీంతో గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఒకప్పుడు రోజు కనీసం 20 కోట్ల గుడ్లు కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉండేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పుడు చూస్తే 8 రూపాయలు అయింది. మాకే ఫారం రేటే 7 రూపాయలు పడుతుంది. ఇట్లయితే సామాన్య ప్రజలు ఎట్లా తింటారు గుడ్లు? సపోజ్ నేను గుడ్ల వ్యాపారం చేస్తున్నాను. చాలా మంది ట్రే తీసుకునే తోళ్ళు 4 గుడ్లే 6 గుడ్లే చాలంటున్నారు. జనాలు గుడ్లు తినలేకున్నారు. అది పరిస్థితి. ముందే ఇప్పుడు అంతా వ్యాపారాలు కూడా ఏం లేవు. కానీ గుడ్ల రేటు తగ్గాలని కోరుతున్నాము. వ్యాపారాలు పూర్తిగా డల్ అయిపోయినాయి. కోడిగుడ్డు ఒక 20 రోజుల కిందట 6 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 8 రూపాయలు పడుతుంది. చాలా నిత్యావసర సరుకులు చాలా పెరిగిపోతున్నాయి. చికెన్ కూడా హోల్సేల్గా పూర్తిగా రేటు పెరిగిపోయినాయి. అమ్ముకోలేకపోతున్నాము. జనాలు కూడా తినాలనే కూడా భయపడిపోతున్నారు. ప్రతి వారం ఇంత ముందుకు లాస్ట్ 2 months నుంచి చూస్తే ఈ మధ్య బాగా రోజుకు రేట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇంతకు ముందుకైతే మాత్రం జస్ట్ 5 రూపాయలు 6 రూపాయలు టైక్ ఉండేది. ఇప్పుడు 8 రూపాయలు 9 రూపాయలు అంటున్నారు. సేమ్ చికెన్ రేటు అట్లా అయిపోతుంది. ప్రతిదీ టోటల్గా కాస్ట్ ఆఫ్ లివింగ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే వస్తున్నాయి, కానీ తగ్గేది అనేది ఏం లేదు. సాదా పేద ప్రజలకు అందే విధంగా అసలు ఏమీ లేవు. అసలు గుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. రేటు ఒక్కసారిగా 30 నుంచి 40% పెరిగింది. నార్త్ ఇండియాకు గుడ్ల సరఫరా పెరిగింది, రాయలసీమకు తగ్గింది. రిటైల్లో గుడ్డు ధర 8 నుంచి 10 రూపాయలు ఉంది. జనవరి నెలాఖరు వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ హాస్టళ్లకు గుడ్ల సరఫరా చేసే కాంట్రాక్టర్లు ఖర్చు పెరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. గుడ్ల ధరలపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. కోడిగుడ్డు రేట్లు భయపడుతున్నాయి. గత కొంతకాలంగా కొన్ని రోజులుగా కోడిగుడ్డు ధర అమాంతం పెరిగింది. ప్రజలు చాలా వరకు గుడ్డు వినియోగం పెరిగినప్పటికీ కూడా రేటు పెరగడంతో కొనుగోలుదారుల శక్తి కొంచెం కొనుగోలు చేసే వాళ్ళు తక్కువగా కొంటున్నారు. అసలు గుడ్డు రేటు పెరగడానికి కారణం ఏంటి? అసలు గుడ్లు ఎందుకు ఇంత ధర పెరిగి ఒకసారిగా ప్రజలకు భారంగా తయారైన విషయం మీద తెలుసుకునేందుకు మనం కడప నగరంలోని మాసాపేటలో ఉన్నాము. తర్వాత ఈ మాచుపల్లి బస్టాండ్ సమీపంలో కోడిగుడ్ల షాపులో ఉన్నాము. సార్ అన్న చెప్పండి, అసలు ఈ కోడిగుడ్డు అందరూ వినియోగించేది దాదాపు ఈ ఆదివారం అట్లా పండుగలు వచ్చినప్పుడు విపరీతంగా కొనుగోలు చేస్తారు. అసలు గుడ్డు పరిస్థితి ఏంటి? ఎందుకు రేట్ ఇట్లా పెరిగిందంటారు? ఇది లాస్ట్ 2 months బ్యాక్ బర్డ్ ఫ్లూ అనే రోగం వచ్చింది. దానివలన వచ్చి కోళ్ళు అన్నీ చచ్చిపోయినాయి. ఆ షార్టేజ్ వచ్చి ఇప్పుడు ఈ కోడి గుడ్డు పెట్టాలంటే 6-7 నెలలు టైం పడుతుంది. ఇంకా షార్టేజ్ పోవాలంటే ఇంకా 3 నెలలు. అంతలోనే చలికాలం వచ్చింది. ఆ చలికాలంలో తినేవాళ్ళు ఎక్స్పోర్ట్ బాగుంటుంది యూపీ ఆ సైడ్. అందుకే రేట్ వచ్చి ఈ సంవత్సరం 40-50 రూపాయలు ఎక్స్ట్రా పెరిగింది. గతంలో ఎంత రేటు ఉండేది, ఇప్పుడు ఎంత రేటు పెరిగింది? గతంలో 640 నుంచి 660 దాకా లాస్ట్ జరుగుతుంది. లాస్ట్ 660. ఈ ఇయర్ వచ్చి ఒక 40-50 పైసలు పెరిగింది. మొత్తానికి కోడిగుడ్లు ఎక్కడి నుంచి తెప్పిస్తారో, తర్వాత మామూలుగా అంటే మన మార్కెట్ మన రాయలసీమ ప్రాంతం కానీ కడప జిల్లా ప్రాంతంలో ఎక్కడి నుంచి వస్తాయి గుడ్లు? మనకు రాయలసీమ అంటే విజయవాడ సైడ్ ఒకటి ఉన్నది, తెలంగాణ, ఈ నమ్మకాలు 3 స్టేట్లు ఉన్నాయి. దాంట్లో మేము ఎక్కువగా హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నాం. మనకు ఆదివారం పూట ఏ మేరకు గుడ్లు అమ్ముతారు? ఇప్పుడు ఈ రేటు పెరగడం వల్ల ఎంత అమ్ముడవుతున్నాయి? ఈ ఆదివారం మామూలుగా వచ్చి 8-9 వేలు 10 వేలు దాకా పోతా ఉంటాయి. ఈ రేట్లు పెరిగిన సేల్స్ తగ్గింది కూడా 7,000-8 వేలు పోతా ఉంటాయి. ఇంకొకటి ఏమంటే ఈ రేట్ పెరగడం వల్ల జనాలు తినడం ఒకరో తగ్గించినారు. ఒక 2 రోజులు వ్యాపారం ఉంటే 2 రోజులు షార్టేజ్ తగ్గిపోతా ఉంటారు. ఈ జనవరి తర్వాత మళ్ళీ ఈ రేటు నిలకడకు వచ్చే అవకాశం ఉంటుందంటారా? వచ్చేస్తుంది. ఇంకా 3 months అయిపోయింది బర్డ్ ఫ్లూ వచ్చి. ఇంకా 2-3 monthsలో మళ్ళీ ఈ కోళ్ళు గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. ఇంకా ప్రొడక్షన్ వస్తే ఇంకా నార్మల్ అయిపోతుంది రేటు. ఇక్కడ స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, గుడ్డు ధర ఎట్లా ఉంది, మీకు ఏమనిపిస్తుంది? సార్ నేను గవర్నమెంట్ స్కూల్ టెండర్ వేస్తాను సార్, హాస్టళ్లకు వేస్తాను. విపరీతంగా పెరిగిపోయింది. మేము ఇచ్చిన రేటుకు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వరు. మీరు తగ్గించండి ఏమేమో చెప్తారు. ఇప్పుడు 4.5 వేసిన నా పరిస్థితి చెప్పడానికి లేదు. 7 చిల్లర అయింది గుడ్డు. ఇప్పుడు నేనేమో సప్లై చేయడం తప్పదు.
తప్పదు. మాకేమన్నా వాళ్ళు పెంచిస్తారంటే ఇయ్యరు. అది పరిస్థితి ఆ రకంగా ఉంది సార్. ఏం చేయాలో ఏమో అర్థం కాదు. ఎన్ని గుడ్లు సరఫరా చేస్తారు మీరు? నేను డైలీ కనీసం అంటే ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంది, దానికి కనీసం 8,000, 9,000, 10,000 గుడ్లు ఇవ్వాలి సార్. ఇవ్వాలా, ఏం చేయాలా, పరిస్థితి అట్లా. ఎంత నష్టం వస్తుంది మీకు ఇప్పుడు? నష్టం ఇంకా మీరు వేయండి సార్. ఒక గుడ్డుకు వచ్చేసి 6, ఇప్పుడు 7 జరుగుతుంది. 7 జన ₹2 మినిమం అంటే 2 పడిపోయింది సార్. అట్లా ఎక్కువ అయిపోయింది. అట్లా మన డౌన్ అయిపోయింది. ఆ రకమైన పరిస్థితి అట్లా. ఈ చలికాలం వచ్చేసి ఎక్స్పోర్ట్ పోతాయి గుడ్లు ఢిల్లీ, ఒడిశా సైడు. కాబట్టి 6 పైసలు మాకే పడుతుంది గుడ్డు. 20 పైసలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంది. 10 పైసలు తక్కువ ఇవ్వాలా, 10 పైసలు వ్యాపారం చేస్తాము. ఏం లాభం లేదు. ఒక గుడ్డు పోతే ₹7 పోతుంది. డ్యామేజ్ గుడ్లు ఎన్ని వస్తాయి? డైలీ ₹1000 గుడ్లు డ్యామేజ్ వస్తాయి. ఇది ఎంతకాలం ఉంటుంది రేటు పరిస్థితి? ఇది ఒక నెల నుంచి ఉంది. మళ్ళీ ఎంతకాలం ఉంటుందో? ఈ సంక్రాంతి పండుగ పోయేంత వరకు ఉంటుంది. ఆ తర్వాత తగ్గిపోతుంది మళ్ళా. మొత్తానికి కడప నగరంలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ఏదైతే హైదరాబాదు, విజయవాడ ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్న గుడ్లు ఎక్కువ భాగం నార్త్ ప్రాంతానికి సరఫరా కావడం వల్ల ఇక్కడ గుడ్ల యొక్క సరఫరా తగ్గింది. డిమాండ్ మేరకు గుడ్లు సప్లై చేయని పరిస్థితి. అంతేకాకుండా గత ఏడాది ఏదైతే 6.40 పైసలు, 6.50 పైసలు, 6.70 పైసలు ఉన్నటువంటి గుడ్డు ఏకంగా ₹7 అయింది. రీటైల్ అయితే 8 నుంచి ₹9 కూడా అమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి చాలామంది ప్రజలు హోల్సేల్ ప్రాంతానికే వచ్చి కొనుగోలు చేసే పరిస్థితి కనపడుతుంది. గత కొంతకాలం క్రితం ఏదైతే కోళ్లు బ్లడ్ ఫ్లూతో ఇబ్బంది పడే తర్వాత చాలా వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయో, ఫామ్లో కూడా గుడ్ల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోవడం కూడా ఈ ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. వ్యాపారులు అయితే తమకు కనీసం మార్జిన్ కూడా దక్కడం లేదంటూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు కూడా తక్కువ ధరలో గుడ్లు ఇచ్చినప్పుడే మాకు సేల్స్ పెరుగుతాయి తప్ప ధర ఎక్కువ ఉన్నప్పుడు సేల్స్ చాలా తక్కువ ఉంటాయని వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇది గుడ్ల ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో శర్మ, ఐ న్యూస్, కడప.